రష్మిక మందన ఏ పోస్ట్ పెట్టినా కూడా వైరల్గా మారుతుంది. రీసెంట్గా ఇప్పుడు ఆమె February 14కి మాత్రం చావా సినిమాతో అయితే మన ముందుకు రాబోతుంది. ఇక అదే క్రమంలో కింగ్డమ్ ఇటు విజయ్ దేవరకొండ కూడా ఒక మూవీతో అయితే ముందుకు వస్తున్నారు తొందరలోనే. ఈ సినిమాకి సంబంధించి సామ్రాజ్యం అని ఇటు హిందీలో అదేవిధంగా మిగతా లాంగ్వేజ్ పెట్టడం జరిగింది. దీని గురించి అటు రష్మిక మందన పెట్టిన పోస్ట్ మాత్రం చాలా వైరల్ అవుతుంది. ఇంత మెంటల్నెస్ ఎందుకు, ప్రతిసారి ఏదో ఒక కొత్త ధనం తీసుకొస్తుంటారు, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అంటున్నారు. ఆల్రెడీ ఇద్దరి మీద రిలేషన్ ఉంది అనేది కన్ఫర్మ్ ఉంది. సో ఇలా పోస్ట్ పెట్టి వాళ్ళే కన్ఫర్మ్ చేసుకుంటూ అనిపిస్తుంది అని చెప్పి ఫ్యాన్స్ అంటారు. మీరేమంటారు? సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఈరోజు విజయ్ దేవరకొండ ఆయన ఏమైనా పోస్ట్ వస్తే ఖచ్చితంగా రష్మిక గారు రియాక్ట్ అవుతున్నారు. అలాగే రష్మిక గారు ఏమైనా వస్తే విజయ్ దేవరకొండ గారు రియాక్ట్ అవుతారు. సో ఇది కామన్ అయిపోయింది అనమాట. ఇంకా అంటే ఇన్స్టాలో కానీ ఎక్కడ చూసినా సోషల్ మీడియా మొత్తం కూడా అంతా వీళ్ళు ఏది వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరు కలిసి ఫోటోలు షేర్ చేయడం, ఒకే లొకేషన్ నుంచి ఫోటోలు షేర్ చేయడం. సో అందరికీ ఏంటంటే ఒక హింట్ ఇస్తున్నట్టు అనుకుంటున్నారు అనమాట. సో మరి మీడియా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, వీళ్ళకి రిలేషన్ ఉంది, వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పి. సో ఇంకా అట్లా ఫిక్స్ అయిన తర్వాత కూడా ఇప్పుడు ఈయన సినిమా కింగ్డమ్ నుంచి టీజర్ వచ్చింది. ఆ టీజర్ చూసినప్పుడు ఆవిడైతే ఇట్లా పెట్టిందనమాట. అసలు నీ పర్ఫార్మెన్స్ కానీ ఏదన్నా ఒక మెంటల్ లుక్ ఇచ్చావు, అసలు అంటే చాలా బాగుంది అనే విధంగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఆవిడైతే పోస్ట్ పెట్టడం జరిగిందనమాట. సో దాంతో అటు అభిమానులంతా కూడా అంటే ఈ సినిమాలో రష్మిక హీరోయిన్, ఇంకే హీరోయిన్ స్పందించలేదు, ఈవిడే స్పందించింది. అంటే గబుక్కు నేనే హీరోయిన్గా పెట్టేశారా అని చెప్పి కూడా చాలా మంది ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నారు. టీజర్ లో కూడా ఎక్కడ కూడా హీరోయిన్ అన్నట్టుగా ఏది రివీల్ చేయలే కదా, మరి అట్లా కూడా అనుకోవచ్చు. అంటే ఆ డైరెక్టర్ గారు అయితే నాకు తెలిసి రష్మిక గారిని ప్రిఫర్ చేయరు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ ఉండదని అనుకుంటున్నాను. హీరోయిన్ ఉండదో ఏంటి ఆ కాన్సెప్ట్ ఏం అర్థం కావట్లేదు. మరి ఈవిడ పోస్ట్ చేసింది కాబట్టి ఈవిడ అతని మీద ఇష్టంతో పోస్ట్ చేసిందా, లేకపోతే సినిమాలో ఉంది కాబట్టి పోస్ట్ చేసిందా అని అందరికీ కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. సో మరి ఆ డైరెక్టర్ గారు అయితే ఏమైనా చాయిస్గా తీసుకోరు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళిద్దరికి కాంబినేషన్ అంటే ఓన్లీ లవ్ స్టోరీస్గా పనికొస్తుంది తప్ప అట్లాంటి ఒక ప్రయోగాత్మక చిత్రాలు ఖచ్చితంగా పనికిరాదు. సో మరి ఆ డైరెక్టర్ ఇంతకుముందు జెర్సీలో చూసుకుంటే ఆవిడ పేరు ఎవరో శ్రద్ధా శ్రీనాథ్ గారిని పెట్టుకున్నారు. అంతకుముందు మళ్ళీ రావాలో ఆకాంక్ష అని పెట్టుకున్నారు. అట్లా ఆ హీరోయిన్ అనేది డిఫరెంట్గా వెళ్తారు ఖచ్చితంగా డైరెక్టర్. సో రష్మిక లాంటి ఒక కమర్షియల్ హీరోయిన్ అయితే ఆయన తీసుకుంటారు. అండ్ ఈవిడ కూడా గత 4-5 ఏళ్ళుగా వేరే ఏ సినిమాలు పుష్పతో పాటు చావా ఒకటే చేసింది. సో మరి ఈ సినిమా షూట్ కానీ సో ఈ సినిమా ఎక్కడ చేస్తున్నట్టుగానే ఆవిడ పోస్టులు కూడా ఏం పెట్టలేదు. సో మరి ఇప్పుడు ఏమన్నా తెలియకుండా వెళ్ళి షూట్కి వెళ్ళి చేసేసారా లేకపోతే ఏంటి, అసలు ఈ సినిమాలో హీరోయిన్ ఉంటుందా, ఉంటే ఈవిడేనా అని పలు రకాల డౌట్లు అయితే ఫ్యాన్స్కి ఉన్నాయి. సో మరి ఒకవేళ ఈవిడే హీరోయిన్ అయితే ఇంకా వీళ్ళిద్దరికి ఉన్న ఫ్యాన్డమ్కి చాలా హ్యాపీ అనే చెప్పొచ్చు. సో మరి వీళ్ళని ఇష్టపడే ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకి మంచి కిక్ ఇస్తుందని చెప్పొచ్చు హీరోయిన్ అయితే. ఒకవేళ కాకపోయినా ఏం విష్ చేసింది అంటే ప్రేమతో విష్ చేసిందని అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు.